సో హాయ్ ఎవ్రీవన్, మా విలేజ్లో పీర్ల పండుగ ఈరోజు మీకు అయితే చూపించబోతున్నాను. మామూలుగా అయితే మనం సిటీలో చూడము పీర్ల పండుగ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాము. కానీ విలేజ్లో ఉన్న పీపుల్స్ అందరూ కూడా పీర్ల పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంకోటి మా ఊర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా విలేజ్కి ఇరువైపులు ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పీర్లు రావడం, ఇల్లు తిరగడం, ఆ ఊర్ల నుంచి ఈ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేషాలు వేయడం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజైతే మా ఊర్లో మీకు సౌండ్ వినపడుతుంది అనుకుంటాను. ఈరోజైతే అలెక్బార్ లేవబోతుంది. సో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంది అనేది. చూడండి, అలెక్బార్ని అయితే ఎంత బాగా ముస్తాబ్ చేశారో, పూలతోటి చాలా బాగా అలంకరించారు. పీర్ల పండుగ అంటేనే యూత్ అంతా కూడా ఫుల్ జోష్లో ఉంటారు అన్నమాట. అలా వాడడము, ఎగరడము, దుంకడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు, చాలామంది వచ్చేసారు. ఇప్పుడు రాత్రి నుంచి మొదలుకుంటే 4-5 గంటల వరకు అయితే పబ్లిక్ అందరూ, విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఈ మసీద్ దగ్గరే ఉంటారు. పీర్లు ఎత్తేటప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఇక్కడ మసీద్ దగ్గర పడిగాపులు కాస్తారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అందుకనే ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. విలేజ్లో పీర్ల పండుగ అంటే చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మసీద్ వరకు వచ్చి అలా వాడడము, పీర్లు ఎత్తుంటే చూసి ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. కందూర్ చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ కందూర్ అనగా యాటన్ బలి ఇవ్వడం. ఎవరైతే మొక్కుంటారో వారు యాటన్ బలిస్తారు. సవార్ ఎత్తిన వాళ్ళు సవార్తో పాటు నిప్పులపై నడవడం కూడా మనం చూడవచ్చు. వారితో పాటు ఉన్నవాళ్ళు కూడా కొందరు నిప్పులపై నడవడం. ఈ నిప్పులపై నడవడం అనేది మొహరంలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. సవార్ని ఎత్తిన వాళ్ళు నిప్పులపై నడిచేది అయిపోయాక అలా చుట్టూ అంటే నిప్పుల గుండం చుట్టూ 3 రౌండ్లు తిరగడం మనం చూడొచ్చు ఇక్కడ. అలా చుట్టూ 3 రౌండ్లు తిరిగేది అయిపోయాక సవార్ ఎత్తిన వాళ్ళు ముందుగా దర్గా దగ్గరకు వెళ్తారు. మనం చూడవచ్చు సవార్ ఎత్తిన వాళ్ళు దర్గా దగ్గరికి వెళ్ళడం.
మా ఊర్లో ఉన్న వాళ్ళు మసీద్ ముందర ఉన్న దర్గాని దర్శించుకున్నాక మసీద్ వెనకాల ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో మరో దర్గా ఉంది. అక్కడ కూడా వెళ్ళి రావడం అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇది మా ఊర్లో ఖచ్చితంగా ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంటుంది. దగ్గర ఉంటుంది తీసుకో, దగ్గర ఉంటుంది.